మనం ఆశించిన ఆహారం మన ఇంట్లో లేకపోయినప్పుడు, మనం ఆశించిన వస్త్రాలు మనం ధరించలేనప్పుడు, మనం ఆశించిన ఆరోగ్యం మన దగ్గర లేనప్పుడు, మనం ఆశించినటువంటి వస్తువులకు సంబంధించిన దీవెనలు మన దగ్గర లేనప్పుడు మనకు కలిగే శోధన ఏంటి తెలుసా? దేవా, ఎందుకు ప్రభా ఈ కొరత పెట్టావు, ఎందుకు ఈ కొదవ పెట్టావు, ఎందుకు మా జీవితంలో ఇది ఉంది అని బలహీనత అయిపోతాం. ఈ తలంపులు మన దగ్గర లేనటువంటివేవో, మన ఇంటిలో లేనటువంటివేవో, మనము అనుభవించలేనటువంటి ఏవో, మనం పొందుకోలేనటువంటి ఏవో, ఇవి మన జీవితాల్లో మనకు తలంపుల్లోనికి వస్తాయి. అరే, ఇది వాళ్ళకుంది, నాకు లేదే, దేవా ఎందుకు ప్రభా లేదు? పౌలు అంటున్నాడు, ప్రభా దేవా మేము బలహీనలమైపోతున్నాం. ఎందుకు తెలుసా? మాకు ఇవి లేని కారణాన్ని బట్టి బలహీనలమైపోతాం. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం తెలుసుకోవాలి, మన దగ్గర లేనటువంటి వాటిని సాతాను మన దగ్గర తీసుకొని వస్తాడు. నీ దగ్గర ఇది లేదు, నీ కుటుంబంలో ఇది లేదు, ఉంటే బాగుండు కదా, ఎందుకు దేవుడి వల్ల, ఎందుకు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్నా, ఇంకా వస్త్రాలు లేవు పౌలా, ఇంకా శ్రేష్టమైన వస్త్రాలు లేవు. ఒకవేళ దేవుని విడిచిపెట్టి ఉంటే నువ్వు పిడిగుద్దులు గుద్దేవానివి, కానీ ఇప్పుడు నువ్వు పిడిగుద్దులు పొందుతుంటున్నావు. ఏంటిది? బలహీనత. నీ జీవిత అవసరతలు తీర్చబడినప్పుడు బలహీనులమైపోతాం. అప్పుడు బైబిల్లో అంటున్నాడు దేవుడు, బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలము. లేని దాన్ని, నీ దగ్గర లేని దాన్ని సాతాను చూపిస్తాడు. ఇది లేదు, ఉండే వాటిని చూపించాడు. ఏది లేదో దాన్ని హైలైట్ చేసి చూపిస్తాడు. దేవుని దగ్గర అబ్రహాం ఏమంటాడు? నువ్వు ఏమిచ్చినా ఏం ప్రభా, అసలు ఆ పదం చెప్పచ్చా? నువ్వు ఏమిచ్చినా ఏం ప్రభా అంటాడు. ఏమిచ్చాడు దేవుడు? విస్తారమైన ఆస్తిపాస్తులు ఇచ్చాడు. అబ్రహాము అంటే ఒక రాజుగా మారిపోయాడు. అబ్రహాము అంటే అతని వెంబడి వందలాది మంది ప్రజలు పనిచేసే వాళ్ళు ఉన్నారు. అతడు వెళితే, చరిత్ర చెప్తుంది, అతడు వెళితే ఒక ప్రాంతం ఖాళీ చేసి వెళ్ళిపోయినట్లుగా. ఎందుకు? అంత విస్తారమైన ఆస్తి కలిగినటువంటి వ్యక్తి ఆ పశు సంపదను చూసుకోవడానికి ఆ పనివారు విస్తారంగా ఉంటుండగా అబ్రహాం అంటాడు, నువ్వు ఏమిస్తే ఏం ప్రభా? ఇచ్చిన దాన్ని చూడడు, ఇవ్వనటువంటి దాన్నే, కుమారుడు లేడు కదా, దాన్ని చూస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. సాతాను ఒకవేళ నీ జీవితంలో వెంటనే ప్రారంభించాడేమో, నీ దగ్గర ఇది లేదు, నీ కుటుంబంలో ఇది లేదు, నీకు ఆరోగ్యంలో ఇది లేదు, నీ జీవితంలో ఇది లేదు అని ఒకవేళ నీ జీవితంలో ఈ తలంపులు తెస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, బలహీనులు కాక ధైర్యము వహించుడి. బలహీనులు కాక ధైర్యం వహించుడి. దేనికి? మీ కార్యం సఫలమవుతుంది. లేని దాన్ని చూపించి సాతాను నీతో మాట్లాడుతూ ఉండవచ్చు, లేకుండా ఉండేటువంటి ఆశీర్వాదాన్ని చూపించి సాతాను నిన్ను గేలి చేస్తూ ఉండవచ్చు, లేదా లేని దాని గురించే ప్రజలు అడుగుతారండి, ఏమింకా ప్రజలను సాతాను ఆ రకంగా ఉపయోగించుకుంటాడు. కానీ బైబిల్లో వ్రాయబడింది, వాటి విషయంలో బలహీనులు కాక ధైర్యం వహించుడి, అప్పుడు మీ కార్యము సఫలమగును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, పరిస్థితులు ఏ రకంగా నీ ఇంటిలో ఉన్నా, ఒంటిలో ఉన్నా, లేకపోతే నీ చుట్టుపట్ల పరిస్థితులు ఏ రకంగా ఉన్నా దాని వైపు చూడకు, ధైర్యం వహించండి. నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నా దేవుడు నా వాగ్దానం నెరవేరుస్తాడు, దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొత్త బైబిల్స్లో ఇది లేదు, కానీ పాత బైబిల్స్లో ఒకటి ఉండేది. యేసు ప్రభు తిరిగినటువంటి ప్రాంతాలు, అబ్రహాము తిరిగిన ప్రాంతాలు, పౌలు తిరిగిన ప్రాంతాలు, 3 మ్యాపులు ఉండేవి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే, అంటే పాత బైబిల్ ఉంటే ఒకసారి చూడండి. అబ్రహాము తిరిగిన ప్రాంతాలన్నీ చూపిస్తాడు, అది ఒక మ్యాప్ ఉంటుంది. రెండోదిగా యేసు ప్రభు సంచరించిన ప్రదేశాలు, ప్రాంతాల గురించి మ్యాప్ ఉంటుంది. మూడోదిగా ఇంకొక మ్యాప్ ఉంటుంది పాత బైబిల్స్లో అయితే, పౌలు సంచరించిన ప్రాంతాలు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అబ్రహాము ఆస్తిపరుడుగా ఉంటూ తిరిగాడు. యేసు ప్రభుకు 12 మంది శిష్యులు ఉంటూ యేసు ప్రభు పరిచర్ను పోషించే వాళ్ళు ఉంటుండగా యేసు ప్రభు తిరిగాడు. పౌలు ఒక్కడే, కానీ ఎన్ని ప్రాంతాలు తిరిగాడంటే అన్ని ప్రాంతాలు తిరిగాడు. మరి బలహీనుడై ఉంటే ఎలా తిరిగాడు ఇన్ని ప్రాంతాలు? వస్త్రాలు లేకుండా ఉంటే, పిడిగుద్దులు తింటూ ఉంటే ఇన్ని ప్రాంతాలు ఏ రకంగా తిరిగాడు? ఒకటే పౌలు అందుకే అంటాడు, నన్ను బలపరచు వానిని బట్టి నేను సమస్తమును, I can do all things through Christ who strengthens me. నన్ను బలపరిచే వానిని బట్టి నేను సమస్తమును చేయగలను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటా, నీ జీవితంలో లేని వాటిని చూడకు. దేవా నువ్వు ఉన్నావు, దేవుడిచ్చిన మాటను చూడు. లేని వాటిని సాతాను చూపిస్తుంటే సాతానుతో చెప్పు. ఆ తలంపులు వచ్చినప్పుడు, లేదు నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు. ఈరోజు నీ జీవితంలో లేనటువంటి వాటిని సాతాను చూపించే బలహీనపరుస్తూ ఉండవచ్చు. ధైర్యం వహించుడి,
మీ కార్యం సఫలమగును. ఒకటి, నీ జీవితంలో భక్తిహీనతను చూపించి, నువ్వు పాపంలో నీ దగ్గర లేని అలవాట్లు లేవు, నీకు లేని భక్తిహీనమైన జీవితం నీ దగ్గర ఎక్కడ నెరవేరుతుంది? బలహీనులు కాక ధైర్యం వహించుడి. అక్కడ పరిశుద్ధతను దయచేసి మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. రెండవదిగా, మన అవసరతలు, మన కొరతలు సాతాను చూపించి భూతద్దంలో పెట్టి చూపిస్తాడు. అయినా ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ధైర్యం అంటే ఏంటి? ఒకటి, లేదు నా దగ్గర వస్త్రాలు లేవు, దేవుడు ఇస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. నా దగ్గర ఆకలి దప్పులు ఉన్నాయి, కానీ పరిచర్య మాత్రం ఆకుండా సాగిపోతూనే ఉంది. పౌలు బలహీనుడు అని చెబుతూనే అనేక ప్రాంతాల్లో తిరిగి దేవుని యొక్క సేవను చేసి అనేక సంఘాలను స్థాపించాడు. ఆ బలహీనతలో రాసిన ఉత్తరాలే ఈ దినాన మనకు బైబిల్ అయిపోయాయి. ఆ బలహీనతలో రాసిన ఉత్తరాలే నీ జీవితంలో, నా జీవితంలో సాతాను వేసేటువంటి అటాక్ ఏంటి తెలుసా? చేసే అటాక్ ఏంటి తెలుసా? నీ జీవితంలో లేనదాన్ని చూపిస్తాడు. ఏది లేదో, నీ భర్త ఇంకా రాలే, నీ భార్యలో ఇంకా మార్పు రాలే, నీ కుటుంబంలో ఇంకా మార్పు రాలే, నీ జీవితం ఇంకా ఇది జరగల, లేదు, కలగలేదు, పొందుకోలేదు, అనుభవించలేదు, ఇంకెప్పుడు? బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. మొదటిగా మన బలహీనపరిచేది భక్తిహీనత విషయంలో. రెండవదిగా, మన అవసరతల విషయంలో సాతాను మనల్ని బలహీనపరుస్తాడు. మూడవదిగా, బైబిల్లో మీరు చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. 1 Corinthians chapter 1 verse 27, 27 నుంచి 29 కలిసే ఉంటాయి, చదువుకుందాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకొనున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. చాలు. ఇక్కడ మధ్యలో ఒక మాట ఉంటుంది, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? బలహీనులైన వారిని. ఎవరిని దేవుడు సేవలో వాడుకుంటాడంట? బలహీనులు. ఒకవేళ నాకు భలే టాలెంట్ ఉంది బ్రదర్, దేవుడు నాకు గొప్ప అని ఎవరైతే అంటారో, దేవుడు వారిని వాడుకోడు. బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, బలవంతుల ఎదుట దేవుడు ఎవరిని నిలబెడతాడంటే బలహీనులు నిలబెడతాడు. అంటే సేవ చేసే విషయంలో దేవుడు సాతాను అంటాడు, ఏమంటాడంటే, నువ్వు ఎక్కడ సేవ చేస్తావు? నువ్వు చెప్తే వింటారా? నువ్వు వెళితే ప్రజలు మేలు పొందుతారా? నీ జీవితంలో మేలు లేవు, నీవే బలహీనునవి అని సాతాను మనల్ని వెనక్కి లాగుతాడు. ఆ పరిస్థితుల్లో పౌలు అంటున్నాడు, బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే నీ జీవితం ద్వారా సేవ జరిగించడానికి సాతాను ఏది అడ్డు వేస్తాడో తెలుసా? నీకేమొస్తుంది? నీకేం చేతనవుతుంది? నీ వలన ఎక్కడవుతుంది? నువ్వు ఎక్కడ చేయగలవు? నువ్వు సేవ చేస్తే అడ్డంకులు వస్తాయేమో, ఆటంకాలు వస్తాయేమో, కాబట్టి ఎందుకు చేస్తావు? వద్దులే, బలహీనుని నువ్వు అని చెప్తాడు. కానీ బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని బలవంతులను సిగ్గుపరుస్తాడు. దేవుని బిడ్డలారా, 2015 నవంబర్ 1న పరిచర్య ప్రారంభించిన తర్వాత ఇదే నా పోరాటం. ప్రభువా, నేను వాక్యం చెప్తే ప్రజలు వస్తారా? నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయా? పరిచర్య ప్రారంభిస్తే జరుగుతుందా? పరిచర్యలోకి ప్రజలు వస్తారా? అడ్డంకులు వస్తాయేమో కదా ప్రభా, ఆటంకాలు వస్తాయేమో ప్రభా. దేవ, ఏ రకంగా? నా చేత కాదు కదా తండ్రి, నాకు లేదు కదా, నాకంటూ ఒక బేస్ లేదు కదా. ఇవన్నీ నాకు వచ్చినటువంటి తలంపులే. ఒకవేళ నాకు ఉండేటువంటి అసలైన భయం ఇంకోటి ఉండేది. అసలైన భయం ఏంటంటే, ఒకవేళ నేను ప్రార్థన చేస్తే వాళ్ళలో దయ్యం ఉంటుంది, పోయిందనుకో, ఆ దయ్యం నా పైకి వస్తే, అది నా కుటుంబంలోకి వస్తే, నన్ను సతాయిస్తే, నా జీవితంలో పనిచేస్తే, బలహీనత. ప్రభువా, నువ్వేమో ప్రారంభించమంటున్నావు. దేవుడు ఇప్పుడైనా ఇంతకుముందైనా మనం ఖర్చు పెట్టి సేవ చేయమన్నాడు దేవుడు. వేరే వాళ్ళు కానుకలు ఇస్తే సేవ చేయడం వేరొకరి స్టైల్. మన స్టైల్ ఏంటి తెలుసా? మనం ఖర్చు పెట్టి సేవ చేయాలి. ఇదేంటి ప్రభా ఇది? ఎవరైనా పోతే పరిశీలిస్తారు ప్రభా. కాదు, నువ్వు పోయి అక్కడ మీటింగ్ పెట్టు, నీ డబ్బును నేను ఆశీర్వదిస్తా, పరిచయం నేను జరిగిస్తా. ఇదేంటి ప్రభా? నా వల్ల కాదు ఇది. దేవుడు అన్నాడు, లేదు, దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు స్టార్ట్. దేవుని బిడలారా, పోయిన వారం
ఒక దైవ సేవకుడు, అంటే డిసెంబర్ చివరి వారంలో ఒక దైవ సేవకుడు మాట్లాడుతూ, ఏంటి మీకు ఇలాంటి కృప ఉంది అన్నాడు. ఏం కృప ఉంది? ఎవరు పెట్టని స్థలాల్లో మీటింగ్ పెడతారేంటి మీరు? అందరూ ఎవరు వస్తారు అనే స్థలాలు చూసుకొని అక్కడ మీటింగ్ పెడితే, ఎవరు వెళ్ళనటువంటి ప్లేస్లు, ఎవరు ఏర్పాటు చేయని ప్లేస్లో మీరు పెడతారేంటి? దేవుని బిడ్డలారా, అది దేవుడు నడిపిస్తున్నాడు బ్రదర్, ఏం చేయాలి? అది దేవుడు నడిపిస్తున్నాడు. ఐఎమ్ వీక్, నేను బలహీనున్నే. దేవుని బిడ్డలారా, మొదటి సందర్భంలో మీటింగ్ ఈవినింగ్ సర్వీస్ ప్రారంభించాం. ఈవినింగ్ సర్వీస్ ప్రారంభించిన తర్వాత దేవుడు మొట్టమొదటిగా ప్రేరేపణ ఇచ్చాడు. ఫస్ట్ సండే స్కూల్ పరిచయం స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత స్త్రీల సహవాసం స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఉదయం 5 నుంచి 6 గంటల వరకు ప్రార్థనలు పెట్టమన్నాడు. ఇప్పుడు ఉదయం 5 నుంచి 6 గంటల వరకు. ఫస్ట్ నమ్మన్న వ్యక్తిని ఎవరు తెలుసా? నేనే. ప్రభువా 5 నుంచి 6 గంటల ప్రార్థన పెడితే ఎవడొస్తాడు ప్రభువా? ఓకే, పెడతాము. చలికాలం వస్తే ఎట్లా? వర్షాకాలం వస్తే ఎట్లా? చలికాలంలో వస్తారా? 5 గంటలకు లేచి, ఇప్పుడన్నా జూము, అప్పుడైతే జూమ్ లేదు, చర్చికి రావాలి. 5 గంటలకు ఎవరు వస్తారు ప్రభా చలిలో? ఒకరోజు ఏమైంది తెలుసా? పైన వర్షం పడుతుంది, రెడీ అయిపోయాను. ఆ దినాల్లో లైవ్ కూడా ఉండేటువంటిది, యూట్యూబ్ లైవ్ ఉండేటువంటిది. 5 గంటలకల్లా మొత్తం రెడీ అయిపోయాను. చూస్తే కుండపోత వర్షం పడుతుంది. అనుకున్నాను ఇప్పుడు ఎవరు రారు, వర్షం తగ్గిన తర్వాత ఆరాంసే పోదాంలే అనుకుని కూర్చోను. ఇంట్లో కూర్చొని పాట పాడుకుంటా ఉన్నా. వర్షం తగ్గేంత వరకు పాట పాడుకుందాం, ఆ తర్వాత వెళ్ళిపోదామని. 5:05కు ఫోన్ రింగ్ అయింది. ఎవరు అని చూస్తే ఒక సహోదరి ఫోన్ చేసింది. అన్నా ఇంకా చర్చి తెరవలేదన్నా. అమ్మ ఎక్కడున్నారు మీరు? నేను నాతో పాటు ఒక 6 మంది చర్చి బయట నిలబడుకొని వర్షంలో తడుస్తున్నామన్నా, రండన్నా అనేది. 5 గంటలకు అంటే వాళ్ళ ఇంట్లో ఎన్ని గంటలకు బయలుదేరిండాలా? 4:45 కల్లా బయలుదేరిండాలా. 4:45కి వర్షం పడుతుంటే నేను ఇంట్లో కూర్చున్నా. వాళ్ళు ఏం చేశారు తెలుసా? చర్చికి పోయారు. అప్పుడు నాకు అనిపించింది, నేను బలహీనుని ప్రభా, కానీ బలపరిచి ఎవరినో ఒకరు నడిపించాను. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో ఏ రకంగా ఉంటుందంటే, మనం బలహీనులమే, కానీ దేవుడు వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన పెడితే ఎంతమంది వచ్చేవారు తెలుసా? వచ్చేవారు బ్రదర్, ఇది చాలా మంచి టైం మాకు. లేడీస్ వచ్చేవారు. దేవుని బిడ్డలారా, ఐటీఐ సర్కిల్ నుంచి, హాస్టల్ నుంచి గర్ల్స్ ఒక 3-4 వచ్చేవాళ్ళండి. ఇక్కడ నుంచి అక్కడికి ఉదయం 4 గంటలకు లేచి 4:30 కల్లా బయటపడి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. నాకు టెన్షన్ అయ్యేది. హాస్టలర్స్ వాళ్ళు ఒకవేళ దారిలో చీకటి ఉంటుంది, ఏదైనా జరిగితే వాళ్ళంటే ఏం లేదన్నా, మేము బాగా పాటలు మాట్లాడుకుంటూ దేని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చేస్తాం. ఎవరు నడిపిస్తారు? మనం అనుకుంటాం 5 నుంచి 6 గంటలకు ప్రార్థిస్తే ఉదయాన్నే ఎవరు వస్తారు? నడిపించే దేవుడు ఉన్నాడు. నేను బలహీనునే, నేను చెప్తే ఎవరు రారు, కానీ నడిపించే దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, బలహీనులు కాక, సాతాన్ అంటాడు, నీ ద్వారా నిన్ను బట్టి సేవ ఏం జరుగుతుంది? లేదా ఆ 22 పాయింట్లు రాసింటారు కదా మొన్న 31వ తారీఖు, లేదా నిన్న ఆదివారం, సేవలో వాడబడ్డానికి 22 పాయింట్లు రాస్తున్నప్పుడు సాతాన్ అంటాడు, నువ్వు చేస్తావు రెగ్యులర్గా, అందుకే కొన్నిటి పక్కన పెట్టేసిందా మనకు వద్దులేబ్బా అని. ఎందుకు తెలుసా? బలహీనులం, మనల్ని బలహీనపరుస్తాడు. నీ ద్వారా ఎక్కడ జరుగుతుంది సేవ? మొట్టమొదటిగా గ్రామస్తులకు భోజనం ఏర్పాటు అన్నప్పుడు నాకు వచ్చినటువంటి మొదటి డౌట్ ఏంటి తెలుసా? నేను ఎంత బలహీనని మీకు చెప్తున్నా. స్టేజ్ పైన ఏదో ఇలా కనపడతాను, కానీ చాలా బలహీనుని నేను. అందుకే దేవుడు వాడుకుంటున్నాడు, అంతే, అంతకంటే ఏం లేదు. గ్రామస్తులకు భోజనం పెట్టాలంటే ఒక వారం అయితే సరే ప్రభా, 2వ వారం ఎట్లా? ఎక్కువ మంది వస్తే ఎట్లా? అసలు ఎవరు వండుతారు? వండడానికి ఎవరున్నారు? ఎవరు నడిపిస్తారు? ఒకవేళ కంటిన్యూగా భోజనం పెట్టగలమా? ఒకవేళ ఎక్కువ వచ్చారనుకుందాం, తక్కువ వండింటారనుకో, ఏం చేయాలి? ఇవి నాలో వచ్చినటువంటి ప్రశ్నలు. ఇవి జరగాలంటే ఏవేవో ఉండాలి కదా ప్రభువా. ఆల్రెడీ ఇంత ఖర్చు ఉండగా మళ్ళీ ఇంకొక ఖర్చు అవుతుంది కదా ప్రభువా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే గ్రామస్తుల పరిచర్య మొదటి ఆదివారం అయిపోయిందో, అమ్మయ్య ఎవరో వండేశారు, ఈ వారానికి అయిపోయింది. ఆదివారం సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఆదివారం ఎట్లా? 2వ ఆదివారం కూడా అయిపోయిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది, కొంచెం ఎక్కువ అవుతుంటే బియ్యం ఎట్లా, దినుసులు ఎట్లా? ప్రభువా భయం వేస్తుంది, ఏం చేయాలి? అప్పుడే ఒక సహోదరుడు వచ్చి దేవుడు నన్ను దీవించాడు, ఇదిగో 3 మూటలు బియ్యం ఇస్తున్నా అంటే, దాని అర్థం ఏంటంటే 3 నెలలు ఇంకా
3 నెలలు 4 నెలలు ఇంకా ప్రాబ్లం లేదు. ఆ తర్వాత సాతాను తలంపులు తెచ్చాడు. బియ్యం ఇచ్చాడు సరే, దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఎప్పుడైనా చికెన్ పెట్టాలి కదా, దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు కొంచెం క్వాలిటీ పెట్టాలి కదా. దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఆ పచ్చడి లేదా ఏదో అలా పెట్టడం నాకు నచ్చలేదు. దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు లెట్ ఇట్ బి ఏ క్వాలిటేటివ్. ఆ రోజు ఒక సహోదరుడు వచ్చి చెప్పాడు, అన్నా దేవుడు నాకు ప్రేరేపిస్తుంటున్నాడు, ఈరోజు ఎంతమంది వస్తారో అందరికీ చికెన్ నేను పెడతానన్నా. చికెన్ పెట్టేశారు. అప్పుడు కొంచెం విశ్వాసం వచ్చింది. దేవుడు ఎవరినో కానీ ప్రేరేపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఎవ్వరేం పలకలేదండి. కొన్ని సందర్భాల్లో కొంచెం జరిగిన తర్వాత మళ్ళీ గర్వం వస్తా, పర్వాలేదు ఇంకేం ప్రాబ్లం లేదు, ఎవరో ఒకరు ఇస్తారులేని. అందుకే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, కొన్నిసార్లు మన బెండు తీయడానికి ఎవరిని రానిలే. అప్పుడు అనిపించింది, అరే ఏంటి ఎవరు రాలేదే, మెల్లిమెల్లిగా బియ్యం అయిపోతున్నా, మెల్లిమెల్లిగా మినిస్ట్రీలో డబ్బు ఖర్చు పెడుతున్నా. అబ్బా ప్రభా క్షమించు ప్రభా, ఏదో నన్ను చూసి డబ్బు ఇచ్చారని ఫీల్ అయిపోయాను ప్రభా, సారీ నన్ను క్షమించు దేవా, నువ్వు సహాయం చేయి. మరుసటి వారమే ఒక సహోదరుడు వచ్చి చెప్పాడు, అన్నా ప్రతి వారము ఎంత అవుతుంది, ఒక 6 నెలలకు ఎంత అవుతుంది చెప్పండి, నేను ఇచ్చేస్తా. ప్రతి నెల ఎంత అవుతుంది కాదు, ప్రతి వారానికి ఎంత అవుతుంది, ఒక నెలకు ఎంత అవుతుంది, 6 నెలలకు నేను ఇచ్చేస్తా. మనము బలహీనులమై ఉండగా దేవుడు సేవను జరిగిస్తాడు. హల్లెలూయా. రిడీమర్ పరిచర్యలో డబ్బు ఎక్కువై కాదు, బలహీనులమై ఉండగా బలవంతులను సిగ్గుపరచడానికి. ఒక సహోదరుడు వచ్చి నా దగ్గరకు వచ్చి, అన్నా చాలా సిగ్గేస్తుందన్నా నాకు అన్నాడు. ఎందుకు బ్రదర్ మీకు దేని విషయంలో సిగ్గు అని అడిగాను. నేను వెళ్తున్న సంఘంలో ఎంత పెద్ద సంఘమో అది, కానీ నేను మా చర్చి వాళ్ళు ఎప్పుడు భోజనాలు పెట్టరన్నా. మీరేంటి యానివర్సరీకి భోజనం పెడతారు, ఇంకొక దానికి భోజనం పెట్టారు, ఇంకొక మీ చర్చిలో వాళ్ళు భోజనం పెడతారు, ఏంటి? నేను అనుకున్నాను, దేవా మా భోజనాలు వేరొకరికి విశ్వాసాన్ని బలపరిచే రకంగా ఉండాలి ప్రభువా. ఈ సహోదరుడు వెళ్ళే సంఘంలో కూడా వాళ్ళు కూడా భోజనాలు పెట్టాలి ప్రభువా. దేవా వాళ్ళు కూడా భోజనాలు పెట్టాలి ప్రభువా. దేవుని బిడ్డలారా, బలహీనులను బలపరచడానికి దేవుడు సేవలో ఉంటాడు. మర్చిపోవద్దు అది. నేను ఎక్కడ సేవ చేస్తా, నేను చేస్తే ఎత్తిపోతుందేమో, నేను చేస్తే సరిగా ఉండదేమో, నేను ఇన్వాల్వ్ అయితే బాగుండదేమో. సాతాను బలహీనపరుస్తాడు. బైబిల్లో వ్రాయబడింది, బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రభువా నువ్వేదో ఓడగట్టమంటున్నావు, కడతాను, కానీ ఏందది ఓడ నీళ్ళలో ఎట్లా తేలుతుంది, ఏ రకంగా? బలహీనుడు కాల ధైర్యం వహించి పని చేశాడు. దేవుడు అంటాడు, అబ్రహామా నేను చూపించే దేశానికి వెళ్ళు. ఏం చూపించాడు? దేశమే చెప్పలే, పేరు చెప్పింటే సరే, నేను తాను పోయేంత వరకు చివరి రోజు వరకు చెప్పాల. దేవుడు బలహీనుడు కాల ధైర్యం వహించి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోసేపు కల వచ్చింది. ఏంటి ఆ కళ తెలుసా? నీవు నిలబడతావు, నీ చుట్టూ అందరూ సాగిల పడతారు. ఇదేంటి ప్రభువా, గుంతలో పడిపోయాను, దాసునిగా అమ్మబడ్డాను, బానిసగా అమ్మబడ్డాను, చెరసాలలో వేయబడ్డాను, ఎక్కడుంది ప్రభువా? బలహీనుడు కాల ధైర్యం వహించాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడే మాట. మొదటిగా నీ భక్తిహీనతను బట్టి నీకు బలహీనత కలుగుతుంది, అధైర్యపడకు. బైబిలే చెప్తుంది, బలహీనులం కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును. పరిశుద్ధత విషయంలో యూ విల్ బి సక్సెస్ఫుల్ పర్సన్. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో దేవుడు మరింత పరిశుద్ధులుగా మనం చేయాలని ఆశపడుతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ అంటారు. ఆమేన్, ఆమేన్. బలహీనులు కావద్దు. గత సంవత్సరం భక్తిహీనంగా ఉన్నాను, ఈ సంవత్సరం కూడా ఉంటానేమో. బలహీనుడు కావద్దు, ధైర్యం వహించు, మీ కార్యము సఫలమగును. పరిశుద్ధత విషయంలో మీ కార్యం సఫలమగును. బలహీనులం దేని విషయంలో? అక్కర్లు, కొదువలు, కొరతల్లో బలహీనులం. బలహీనులం. మనకు పోషించడానికి ఎవరు లేరు, మనకు గాడ్ ఫాదర్స్ అనేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, మనకు సపోర్టర్స్ ఉండకపోవచ్చు. దేవుని బిడ్డలారా, బలహీనంలాగా ఉండవచ్చు పౌలులాగా, కానీ వాడుకొని నడిపించే దేశాలకు ఖండాంతర సేవ చేశాడు పౌలు. ఎస్ క్రాస్డ్ ద బార్డర్స్ ఆఫ్ ద నేషన్స్, కాంటినెంట్స్ దాటిపోయాడు. ఒకవైపు అంటాడు నేను బలహీనుని అంటాడు, మరొక వైపు నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను. మూడవదిగా సేవ విషయంలో సాతాను మనల్ని చూసి నీ చేతన ఏమవుతుంది, నీ వల్ల ఏమవుతుంది, నీ ద్వారా ఏమవుతుంది అని అడుగుతూ ఉండగా, మాట్లాడుతుండగా బలహీనులమవుతాం. దేవుడు ఈరోజు అంటున్నాడు, బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును.
దేవుడు కార్యము సఫలం చేస్తాడు. కానీ దేని విషయంలో నీకు బలహీనత ఉన్నా ఆ బలహీనత వైపు చూసి కృంగిపోక ధైర్యం వహించదాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటా. ఎవరి జీవితంలో బలహీనులు కాక ధైర్యం వహిస్తారో ఈ సంవత్సరంలో దేవుడు చేసే కార్యాలు ఏంటి తెలుసా? ప్రతి కార్యం వారి జీవితాల్లో సఫలమవుతుంది. ఆమేన్. దేవుని ఎదుట నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎక్కడ నేను బలహీనంగా ఉన్నానో నాకు తెలుసు ప్రభువా. ఏ విషయంలో నేను బలహీనపరచబడుతున్నానో నాకు తెలుసు నాయనా. దేవా, నన్ను దర్శించండి. నా జీవితంలో నేను బలహీనుని ప్రభువా, నన్ను బలపరచండి. నేను శక్తిహీనుని ప్రభువా, అనుమానాలు నాకున్నాయి, నా ఎదుట అడ్డంకులున్నాయి, నా ఎదుట అనేకమైన చెడు ఆలోచనలు నాకు వస్తున్నాయి. దేవా, నన్ను క్షమించు. నీ రక్తముతో నన్ను కడుగు, నీ రక్తముతో నన్ను కడుగు. బలహీనులను బలపరిచే దేవుడు ఉన్నాడు. బలహీనతలు భక్తిహీనతను బట్టి వస్తుండగా దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. దేవా, నాకు ఈ శోధన ఉన్నాయి, లేకపోతే అనవసరమైన మాటలు నా జీవితంలో ఉంటున్నాయి ప్రభా, విస్తారమైన మాటల్లో దోషం ఉంది నాయన. దేవా, నా జీవితంలో ఎక్కడ నీకు వ్యతిరేకంగా ఉన్నా నన్ను క్షమించు ప్రభా అని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. బలమిచ్చువాని బట్టి సమస్తం చేయగలం, మేము బలమిచ్చువాని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా, మరణాదా, హల్లెలూయా, 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 మరణాదా, హల్లెలూయా. బలమిచ్చువాని బట్టి సమస్తం చేయగలం, మేము బలమిచ్చువాని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా, మరణాదా, హల్లెలూయా, 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 మరణాదా, హల్లెలూయా. జీవమిచ్చువాని బట్టి సమస్తం చేయగలం, మేము జీవమిచ్చువాని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా, మరణాదా, హల్లెలూయా, 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 మరణాదా, హల్లెలూయా. జయమిచ్చువాని బట్టి సమస్తం చేయగలం, మేము జయమిచ్చువాని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా, మరణాదా, హల్లెలూయా, 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 మరణాదా, హల్లెలూయా. కృపనిచ్చువాని బట్టి సమస్తం చేయగలం, మేము కృపనిచ్చువాని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా, మరణాదా, హల్లెలూయా, 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 మరణాదా, హల్లెలూయా, 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 మరణాదా, హల్లెలూయా, 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 మరణాదా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా, నీకు వందనాలు, 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 వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ సందేశాన్ని నాకు ఇచ్చావో అదే సందేశాన్ని నేను అందించాను ప్రభా. ఇప్పుడు నీ కార్యములు జరుగునుగాక, నీ కార్యములు జరుగునుగాక. ఎవరు తండ్రి తన కామాతురత్వముల వైపు నడిపించబడుతున్నారు, శరీర సంబంధమైన పాప క్రియలకు బానిసలైపోతుంటున్నారు, శరీర సంబంధమైన కోరికలతో చెలరేగిపోతున్నారు తండ్రి, యేసు నామమున అడుగుతున్నాను, అలాంటి వారి పైన పనిచేసే దురాత్మ శక్తుల యొక్క కార్యములు తొలగిపోవునుగాక.
యేసు నామమందు ఈ యొక్క వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు ఆత్మ యొక్క కార్యాలు ఎవరి శరీరం పైన, ఎవరి ఇంట్లలో పనిచేస్తున్నాయో యేసు నామమున ఇప్పుడు విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ఉమనైసరిగా ఎవరున్నారో వారు ఆ బంధకాల నుంచి విడుదల పొందుదురుగాక. ఎవరైతే స్త్రీలు లాంటి పాపంలో ఉన్నారో వారికి విడుదల కలుగునుగాక. యేసు నామమున అడుగుతున్నగా తండ్రి, పరిశుద్ధులముగా మేము ముందుముగాక, పరిశుద్ధులముగా మేము ముందుముగాక. మా మాట తీరు విషయంలో జాగ్రత్త వహించుదుముగాక. విస్తారమైన మాటలు దూరమైపోయి మా ప్రార్థనలో మా దేవునితో మాట్లాడుదుముగాక, మా దేవునితో మాట్లాడుదుముగాక. దేవునితో మాట్లాడకుండా ఇతరులతో మాట్లాడేటువంటి ఆ శోధన నుంచి మాకు విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. నాయనా, ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, కుటుంబ అవసరతలు, కుటుంబ కొరతలు, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి ఎవరైతే బలహీనులైపోతున్నారో వారితో ఈరోజు మీరు మాట్లాడారు ప్రభా. బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కుటుంబంలో కార్యాలు సఫలమవుతాయని చెప్పారు ప్రభా. ఎవరు ఏ కుటుంబ అవసరత నిమిత్తమై కృంగిపోతున్నారో, నిరాశపడుతున్నారో, బలహీనపరచబడుతున్నారో ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా. పౌలును బలపరిచి, పౌలు బలహీనతల్లో అవసరతలో తోడుగా ఉండి ఖండాంతర పరిచర్య జరిగించడానికి కృపనిచ్చిన దేవా, ఇప్పుడు అడుగుతుంటున్నాం యేసు నామమందు, యేసు నామమందు, యేసు నామమందు ప్రతి కుటుంబ అవసరత తీర్చబడును గాక. అది వస్త్రాలైనా, తిండి అయినా, తండ్రి ఏది వారి కొరతగా ఉన్నా, ఏది కొదువగా ఉన్నా, భార్యాభర్తల మధ్య సంబంధాలు, సంతాన దీవెన ఏది కొదువగా ఉన్నా అడుగుతున్నాను యేసు నామమందు, యేసు నామమందు ప్రతి అవసరత తీర్చబడునుగాక, 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 తీర్చబడునుగాక. దేవా, బలహీనులు కాక ధైర్యం వహిస్తున్నాం ప్రభా. మా దేవుడు మా పక్షాన ఉండగా మాకు విరోధి ఎవడు? మా కుటుంబ అవసరత తీర్చడంలో మాకు విరోధి ఎవడు లేడని ప్రకటిస్తుంటున్నాం ప్రభా. నీ వాక్యమే మా ధైర్యం, నీ మాటే మా బలం, మీరే మాకు ఆశ్రయ దుర్గమునైనా. మీకే వందనాలు ప్రభా. ఎవరైతే సేవ చేయడానికి తండ్రి సంకోచిస్తూ ఉన్నారో, సేవలో ఇన్వాల్వ్ కావడానికి వెనుకడుగు వేస్తున్నారో, సేవకు దూరమవుతున్నారో, అలాంటి వారు ఈ దినాన దేవుని ఆత్మ ద్వారా తాకబడుదురుగాక, తాకబడుదురుగాక. యేసు నామమందు తాకబడుదురుగాక, యేసు నామమందు తాకబడుదురుగాక, నజరేయుడైన యేసు నామమందు తాకబడుదురుగాక. దేవుని కార్యములు జరుగునుగాక, సేవలో తలమునకలవుదుముగాక, అలా సేవలో వాడబడుదుముగాక, సేవలో తండ్రి మేము ప్రయాసపడుదుముగాక. దేవా, బలపరచండి, బలపరచండి, బలపరచండి. తండ్రి తిమోతితో చెప్పిన మాట, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్మన్నావు ప్రభా. అవును తండ్రి, మేము ఒక్కొక్కరము నీ సేవ జరిగించడానికి నీ కృప ద్వారా బలపరచబడుదుముగాక, బలపరచబడుదుముగాక, బలపరచబడుదుముగాక. దేవా, మీరే మమ్మల్ని దర్శించి దీవించి మీ బలమైన ఆత్మ కార్యాలు ఎన్ని జరగాలనో అన్ని జరిగించమని ప్రార్థన చేస్తూ మరొక్కసారి మీ వాగ్దానాన్ని బట్టి అడుగుతున్నాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం, బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగునని. ప్రతిరోజు మా కార్యములు సఫలమగునుగాక, సఫలమగుతూనే ఉండునట్లుగా కృప చూపమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలో మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా
ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చ్కి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం.